దినం భారతదేశ సరిహద్దుల్లో శత్రుదేశంతో పోరాడుతూ వీరమరణం పొందిన మురళీ నాయక్ మేము ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. అలాగే ఆయన ఈ దేశానికి చేసిన సేవల్ని గుర్తించుకుంటూ ఆయనకి ఒక సెల్యూట్ చేస్తున్నాం. అలాగే ఇలాంటి బిడ్డని కన్నందుకు వాళ్ళ తల్లిదండ్రులను కూడా మేము ఒక సెల్యూట్ చేస్తున్నాం. ఈరోజు మేమంతా ఇక్కడ నిలబడి ఇట్లా మాట్లాడుతున్నందుకు కారణం, ఎవరైతే ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ మా బార్డర్స్లో మమ్మల్ని కాపాడుతున్నారో, ఈ దేశాన్ని కాపాడుతున్నారో, వారి వల్లనే ఈ సివిలియన్స్ ఈరోజు సేఫ్గా ఉన్నారు. మీకు అందరికీ తెలుసు, మా పార్టీ కూడా దీనికి చాలా సమర్థిస్తూ ఉంది. ఏదైతే పహల్గాం దుర్ఘటన జరిగిందో దాని తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలని, ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టేందుకు ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేసిందో దానికి మేము పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాం. అదేగాక ఏదైతే ఈ యుద్ధం జరుగుతూ ఉందో దానికంతా మేము సపోర్ట్ చేస్తూ, అవసరమైతే మా పార్టీ తరఫున ఎలాంటి సహాయం కావాలన్నా ప్రతి దానికి మేము తోడుగా ఉంటామని కూడా ఈ మన గవర్నమెంట్కి మేము పూర్తిగా సపోర్ట్ ఉంటామని కానీ తెలియజేస్తున్నాం. రేపు మురళీ నాయక్ అంత్యక్రియలకు కదిరి నుండి ప్రతి ఒక్కరూ అటెండ్ కావాలని, అలాగే మేమంతా రేపు పొద్దున్నే 7 గంటలకు పోయి ఆయన భౌతిక పార్థివ దేహానికి మేము నివాళులు అర్పించడానికి మేమంతా పోతున్నాం. కాబట్టి మీరంతా తప్పకుండా ఈ నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ప్రోగ్రాంలో భాగం కావాలని మిమ్మల్ని అందరినీ నేను వేడుకుంటున్నాను. మురళీ నాయక్ 14 మందిని చంపి దాని తర్వాత ఆయన వీరమరణం పొందినారు. కాబట్టి ఈరోజు అదేగాక నాందేడ్లో, తెలంగాణలో కూడా వీరమరణం పొందినారు. వాళ్ళకు కూడా మేము ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. రేపులామన్నాడు 13వ తేదీ మంగళవారం జగన్మోహన్ రెడ్డి గారు, మా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్ మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మురళీ నాయక్ ఇంటికి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకి పరామర్శించడానికి వస్తున్నారు. ఆ ప్రోగ్రాంలో కూడా ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని, అందరూ వచ్చి వారి తల్లిదండ్రుల్ని ఓదార్చడానికి రావాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ, మళ్ళీ మురళీ నాయక్కి మేము ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాం. అమర్ రహే జోహార్ జోహార్.